నమస్తే. తెలంగాణలో ఒకప్పుడు కాళేశ్వరం పైన చాలా ఆరోపణలు జరిగినాయి. కానీ ప్రస్తుతం ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్‌లో భారీ ఎత్తున మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తా ఉంటే చాలా బాధ అనిపించేటటువంటి అంశము. కాళేశ్వరంలో ఎలాంటి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇవాళ ఎస్ఎల్బీసీకి సంబంధించి 8 మంది ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. కానీ ఇక్కడ ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేంద్ర గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి? ఏం జరుగుతా ఉంది? దీంట్లో ఏం లోపాలు జరిగాయి? పరిస్థితులు ఏందనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న ఎస్ఎల్బీసీ సంబంధించి దాదాపు 4, 5 రోజుల నుంచి ఒక చర్చ నడుస్తా ఉంది. సో, అది కుంగడం, కూలడం, అందులో 8 మంది అక్కడే ఇరుక్కపోయినట్టు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. హ్మ్. ఈ వాళ్ళు ప్రాణాలతోటి మరి వాళ్ళు ఉన్నారా లోపల? ఇప్పటికైతే 3 రోజులు దగ్గర దగ్గర గడిచిపాయాయి. హ్మ్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడి నుంచి వచ్చిన వాటర్ కానీ, అక్కడ బురద కానీ, రాళ్ళు కానీ, హ్మ్. ఆ రెస్క్యూ టీం వాళ్ళు, ఈ నేషనల్ డిజాస్టర్ సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా మిలిటరీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు అన్ని రకాల వాళ్ళు అందులో వర్క్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సేవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ హ్మ్. అక్కడ లోపల మొత్తం అక్కడ వాతావరణం కనుక మనం చూస్తే హ్మ్. వాళ్ళు బతకాలనే మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఆ 4 కోట్ల ప్రజలందరూ కూడా హ్మ్. ఎంతో ఆతృతతోటి బాధాతప్త హృదయాలతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సంవత్సరాలుగా అక్కడ వర్క్ అనేది జరగలేదు కాబట్టి హ్మ్. మళ్ళీ వీళ్ళు ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. దాని మీద సరైనటువంటి అంటే ఫోకస్ చేయకపోవడం, అంటే ఒక టన్నెల్ అది తోముకుంటూ పోతున్నప్పుడు అది ఎట్లుంటుందంటే లోపల ఒకసారి ఉసుక రావచ్చు, లేకపోతే ఆ భూమి పొరలో బలహీనంగా ఉండవచ్చు, కంకర రావచ్చు, హ్మ్. ఇత్యాది అంశాలు లోపలికి పోతున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా రావచ్చు. కాకపోతే వీళ్ళు ఏంది అంటే ఈ భూగర్భ సంబంధించినటువంటి అధ్యయనం కరెక్ట్ కనుక చేసి ఉండి హ్మ్. ఈ ఆధునికపరమైనటువంటి ఈ టెక్నాలజీ టూల్స్ ఉపయోగించి సైంటిఫిక్ మెథడ్లో కనుక చూస్తే కొద్దిగా వాళ్ళు ఈ ఈ ఆపద నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉండే. హ్మ్. రెండోది ఏంటంటే వీళ్ళు పనిచేస్తున్నప్పుడు మనకి ఎమర్జెన్సీగా మనం బయటికి రావడానికి అట్లాంటివి కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ వాడుతున్నటువంటి టూల్స్ కానీ, లేకపోతే ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఇంకో రకమైన పరికరాలు, అక్కడ హ్మ్. హార్న్ వాచ్లు ఉంటాయి కొన్ని, హ్మ్. ఆ బెల్స్ మోగుతున్నటువంటి ఇట్లాంటి అపాయాలు రావటానికి ముందే పసిగట్టేటువంటి ఆధునికపరమైన టెక్నాలజీ వచ్చింది. హ్మ్. అవన్నీ ఉపయోగించలేదేమో అని చెప్పేసి మనందరికీ అర్థమవుతా ఉన్నది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇది జరగడం అనేది ఇది ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశము. హ్మ్. కాకపోతే ప్రభుత్వము ఒక పక్కన వాళ్ళేమో లోపల పోయి ఉన్నారు. వాళ్ళు కొంతమంది గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకొచ్చారు. ఇప్పుడు హ్మ్. లోపల 8 మందిని కాపాడటం కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హ్మ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ వాళ్ళకి ధైర్యాన్నిచ్చి, మనోధైర్యాన్నిచ్చి అడిగి పోయి చూసి ఆ రెస్క్యూ ఆ టీంలో వాళ్ళతో పాటు ఉంటే బాగుండేది. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రాజకీయాలు ముఖ్యంగా అక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉన్నా ప్రజలంతా ఎదురు చూస్తున్నా కూడా వాళ్ళు ఒక హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం అని చెప్పి మళ్ళీ గ్రాడ్యుయేట్స్ ఓట్ల కొరకు లేకపోతే గెలవాలని చెప్పేసో దాని మీద అంటే ప్రజల పాలన అని చెప్పి ప్రజల కొరకే మనం ప్రభుత్వం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి వచ్చిన వీళ్ళు ఇక్కడ ఒక సమస్య, అంతే భయంకరమైనటువంటి సమస్య, ఇది మామూలు సమస్య కాదు అది. అవును. కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా కూడా వాళ్ళు క్షణం వారి చేతిలో ప్రాణాలని పెట్టుకొని గడుపుతున్న పరిస్థితులు మనం కూడా టీవీ చూస్తే మనకు ఏమవుతుందో ఏం సంగత అని చెప్పేసి భయపడే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఇవన్నీ వదిలిపెట్టి ఆ, ఏమంటారో చెప్పు, ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే దానికి మరి నిప్పంటించుకోవాలని చెప్పి సిగరెట్ కాల్చుకోవాలనే సందంగా వీళ్ళు ఇక్కడ వదిలేసి వాళ్ళు ముఖ్యమంత్రి ఆ రకంగా ప్రచారాలు చేయడం సర్వత్రా ప్రజలలో మాత్రం ఇది చాలా ముఖ్యమంత్రి విధానాలపైన మేము చాలా ఇది ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పోయి వారికి మనోధైర్యం కల్పించాలి. అక్కడ రెస్క్యూ టీం వాళ్ళతో మాట్లాడి అక్కడ మన ప్రధానమంత్రి మేము ఏం కావాలన్నా చెప్పి ఆయన ఇస్తానని చెప్పేసి ఒక పక్కన ఆయన లైన్లోకి వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, నువ్వు అక్కడ ఉండి అవన్నీ చేయకుండా నువ్వు ఎక్కడో పోయి హెలికాప్టర్ వేసుకొని ఆ ఎలక్షన్ల నుంచి వచ్చింది 2 సీట్ల 3 సీట్ల కోసం నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి హ్మ్. నువ్వే చెప్తున్నావు ఈ 2 సీట్లు వచ్చినా ఏం లేదు, ఓడినా ఏం లేదు, ఉన్నా ప్రభుత్వానికి ఏం ఏం లేదు, నష్టం లేదు. పోయినా ఏం లేదు, గవర్నమెంట్కి ఏం నష్టం లేదు అంటున్నావు. అవును. మరి అట్లాంటప్పుడు అక్కడ ఎందుకు పోయి తిరగటం? హ్మ్. నేను అంటున్నా ఇక్కడ ప్రజల ప్రాణాలు, ఇక్కడ ఈ తెలంగాణ ప్రజల జీవితాలు బాగు చేసేటువంటి నల్గొండ జిల్లా, అక్కడ మహబాద్ కానీ ఖమ్మం కానీ మరి ఈ సూర్యాపేట జిల్లాలకి నీళ్లు కానీ తాగునీరు సాగునీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా వర్క్ జరుగుతూ ఉన్నది. సరే నీ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో నువ్వు ఆదరా బాదరానో నిజంగా ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఇంకో దానికోసమో మీరు ప్రయత్నం చేసిర్రు.
ఓకే, మరి పోయినప్పుడు ఇది జరిగినప్పుడు దాని బాధ్యత మనం కనపడాలిగా. కాబట్టి నువ్వు ఆ బాధ్యతలో విస్మరించి దాన్ని వదిలిపెట్టి ఈ రకంగా పోవడం అనేది అందరూ కూడా దీన్ని ముఖ్యమంత్రి గారి విధానాలని పద్ధతుల్ని ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రజల అంటే కార్మికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు, అందరి ప్రాణాలు సమానమే అని చెప్పి నువ్వు ప్రజాపాలన అనే వాళ్ళే అయితే మీరు వెంటనే నువ్వు అక్కడ ఎస్ఎల్బిసి సొరంగం కాడికి పోయి అక్కడ రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో మిలిటరీ కానీ లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్న 4-5 రకాల డిపార్ట్మెంట్ నేషనల్ సంబంధించినవి డిజాస్టర్ టీమ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనోధైర్యం కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇదేం చక్కదనం అండి. ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వము పనులు చకచక తొందరగా చేయమని చెప్పి ప్రెజర్ పెట్టిందని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. సో దానివల్లే ఈ లోపం జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తాను. ఏం చెప్తున్నాను అది? అయితే కావచ్చు. నేను ఏమంటున్నా, వాళ్ళు అంటే వాళ్ళ కార్మికులు మాట్లాడినప్పుడు అక్కడ కార్మిక సంఘాలు కానీ లేకపోతే అక్కడ నిపుణులు కానీ అయితే అది 3 సంవత్సరాల కింద అది దాన్ని ఆపినారని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి, అదే స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు అక్కడ భూగర్భానికి సంబంధించినటువంటి జియాలజికల్ వాళ్ళు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంజనీర్స్ ఒకసారి దాని మీద రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. రెక్కి చేసి లోపల పోయి అసలు ఆ భూమి ఎట్లా ఉన్నది ఏం సంగతి అనేది వాళ్ళు డిపార్ట్మెంటల్గా ప్లస్ కార్మికులు కూడా వాళ్ళందరూ కూడా చూసి సాటిస్ఫై అయితే బాగుండేది ఉండే. కాబట్టి అదంతా ఏం లేకుండా నువ్వు అమెరికా కంపెనీ బాంబే నుంచి ఒక కంపెనీ ఏదో ఒప్పుకున్నావు, అది ఒప్పుకున్నాం కాబట్టి గవర్నమెంట్ చెప్పింది కాబట్టి చేయమని వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఒత్తిడి చేసేసరికి వాళ్ళు కార్మికులు ఎప్పటిలాగానే పోయిర్రు. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎమర్జెన్సీ పెట్టుకోవటం ఎగ్జిట్ కానీ లేకపోతే హెల్మెట్స్ కానీ లేకపోతే అక్కడ నేను చెప్పిన ఇంతకుముందు ఇవన్నీ కూడా వాళ్ళు పాటించకుండా ఏమైతుంది, వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు పోవాలి, మీరు పని చేయాలని చెప్పేసి హుకుం జారీ చేసేసరికి వాళ్ళు పోయారు. సంఘటన వెనుక ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది ఉందంటారు. అంటే నేను ఏమంటున్నా అదే బాధ్యతాయుతంగా కనుక నువ్వు ఉండి సైంటిఫిక్ అప్రోచ్ మేనర్లో అక్కడ జియాలజికల్ ఇంజనీర్లు కనుక ఉండి మన కార్మిక సంఘం అంటే దాంట్లో కూడా ఉంటారు కదా వాళ్ళు నిష్ణాతులు, వీళ్ళందరూ కనుక చూసుకొని దానికి అన్ని చెక్ చేసుకున్న తర్వాత అక్కడ సాయిల్ ఎట్లా ఉన్నది, సాయిల్ ఏమన్నా లూజ్ వచ్చిందా, లేకపోతే అక్కడ ఏమైనా ఇసుకలు ఉన్నాయా, లేకపోతే రాళ్ళు ఉన్నాయా, గతంలో ఉన్న దానికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందా, ఇదంతా కనుక చూసి ఉంటే వాటర్ వస్తుందా, వాటర్ ఏమైనా లీకేజ్ ఉందా, ఇవన్నీ కనుక చెక్ చేసి ఉంటే జరగకపోవు అనేది. ఏ మాత్రం వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా దాన్ని పసిగడితే బయటకు వచ్చేది. వీళ్ళు ఏమైంది ఇటువైపు ఆ టన్నెల్కి ఇటువైపు వెనక ఉన్న వాళ్ళంతా కూడా సౌండ్ వచ్చేది, మట్టి పెడేసరికి వీళ్ళంతా బాగానే బయటకు వచ్చారు పాపం. కానీ అవతల వైపు ఉన్న వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అక్కడి నుంచి పడితే ఆ మిషన్ కూడా 8 మీటర్లు వెనకకు వచ్చింది. ఇప్పుడు ఆ మిషన్ పరిస్థితి ఏంది, అది మొత్తం కూడా ఆగమైపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే ఇక్కడ ఎవడు బాగు చేయలేడు, దాన్ని అమెరికా పంపించాలంటే మొత్తం మిషన్ కూడా రాదు. ఇప్పుడు కారు ఖరాబ్ అయితే మనము కారుని దేనికన్నా పెట్టి గుంజుకోపోవచ్చు. ఇప్పుడు ఆ టన్నెల్ అది మట్టి ఇదంతా పోవడం వల్ల పార్ట్స్ మొత్తం కూడా అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఒక్కొక్క పార్ట్ని తీసుకోవాలి, ఒక్కొక్క పార్ట్ని బయటికి తేవాలి, ఈ పార్ట్లన్నీ కలిపి అక్కడ పంపాలి. అమెరికాలో రిపేర్ అయ్యి అది వచ్చి అది మళ్ళీ మంచిగా బాగా మళ్ళీ వచ్చి ఇది చేస్తే అది అయ్యేది ఎప్పుడో పోయేది ఎప్పుడో అది దేవునికే తెలవాలి. కాబట్టి నేను ఏమంటున్నా, ఇట్లాంటివి జరిగినప్పుడు కొంచెం బాధ్యతతో మాట్లాడాలి. కాళేశ్వరంలో జరిగింది, అది కూడా మనం ఏం చేయలేదు, పిల్లలు కుంగిపోయింది. అక్కడ భూమి ఇది కావడం వల్ల కొంచెం క్రాక్ వచ్చింది. దాన్ని బిఫోర్ ఎలక్షన్స్ వరే మొత్తం కాళేశ్వరం మొత్తం ఆగమైపోయింది, కుంగిపోయింది, 1,00,000 కోట్లు నాశనం చేసినారు, అది ఇదని ఆయన ఉన్నాయి లేని మొత్తం ప్రపగండ మన మీద పెట్టి మా ప్రభుత్వం మీద ఆ రోజు మొత్తం కూడా ప్రచారం చేసిరు. మరి ఈ రోజు కూడా మేము అట్లనే మాట్లాడాలన్నా? అది ఇక్కడ నీకు నిర్లక్ష్యం ఉన్నది, ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది. మీరు అక్కడ చేయాల్సిన పద్ధతుల్లో మీరు చేయకపోవటము, అక్కడ ఇంజనీర్స్ని పెట్టడం, చెక్ చేయించడం ఇవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది, అక్కడేం లేదు. అక్కడ భూమి అది న్యాచురల్గా జరిగింది, సహజ సిద్ధంగా భూమి కుంగింది. భూమి కుంగినప్పుడు అది న్యాచురల్గా భూమి ఎప్పుడైనా కుంగవచ్చు కాక ఆ పొరలలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, లేకపోతే భూకంపాలు వచ్చినప్పుడు, లేదా వాటర్లో లోపల ఉన్న పొరలలో ఉన్న తేడాలు వచ్చినప్పుడు అక్కడక్కడ జరుగుతుంటాయి ఇవి. అక్కడ కాళేశ్వరమనే కాదు, ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా భూమి కంపిస్తుంది, బిల్డింగ్లు పడిపోతాయి, అనేక రకాలుగా మనం భూకంపాలు జపాన్ జర్మనీ ఇక్కడ అన్ని చూస్తున్నాం మనం. కాబట్టి నేనేమన్నా కాళేశ్వరంలో భూమి కుంగటం వల్ల పిల్లలు అగ్రవడం వల్ల దాని మొత్తం కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు నిర్లక్ష్యం ఉన్నది, ఇక్కడ ప్రాణ నష్టం ఉన్నది, దీనికి ఏం సమాధానం చెప్తారు? అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు మిషన్ ఆన్ చేస్తున్నప్పుడు అక్కడ భూమి ఎట్లా ఉన్నది, ఆ భూమిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ భూమిలో ఏమైనా వాటర్ వచ్చిందా, ఆ భూమిలో ఏమైనా క్రాక్స్ వచ్చినాయా, పగుళ్ళు వచ్చినాయా, బండలు ఏమైనా పడిపోయినాయా, ఇవన్నీ మీరు చెక్ చేయకుండా ఖాళీగా మీరు పోండి వర్క్ చేయండి, ఇక్కడ వర్క్ జరిగితేనే మాకు బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్లో మా పర్సంటేజ్లు వస్తాయని
రారా పోరా పదరా మోడా అన్నట్టు అదరా బదరా అన్నట్టు చేసినారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రాణ నష్టం జరగకపోవు, ఇవాళ ఇంత ప్రమాదం జరగకపోవు, ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ మిషను ఇవాళ దేనికి పనికి రాకుండా పోయింది. గతంలో కేసీఆర్ కూడా మాట్లాడినట్టు దీని గురించి. దీంట్లో చెప్పినాడు సారు, ఇది ఆ మిషన్ ఒకసారి కనుక పోయి లోపల ఇరుక్కపోతే అది ముందుకు పోదు, వెనకకు రాదుగా. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం మనం చూడాలని చెప్పేసి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు, ఆ రోజు ఎత్తిపోతల ప్రాజెక్టు కొన్ని తీసుకొచ్చారు. ఇది ఇట్లా ఉండగానే ఇన్ని 45 సంవత్సరాల 45 కాళేశ్వరం 3 సంవత్సరాల్లో కట్టినాం మనం. లక్షలాది ఎకరాలకి ఇలా తెలంగాణలో సస్యశ్యామలం చేసినాం మనం. అంత పెద్ద ప్రాజెక్టు, ఎన్ని కిలోమీటర్లు టన్నెల్స్ ఉన్నాయి, ఆడ కూడా లోపలి నుంచి వాటర్ పోయేది ఉంది, సర్ఫేస్ వాటర్ ఉన్నది, మోటార్లు ఉన్నాయి, పంప్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద దాన్నే మనం ఇలా మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏంటి అంటే కాళేశ్వరం. లక్షలాది ఎకరాలకు మనం ఇచ్చేసి తెలంగాణ సస్యశ్యామలం అయింది కదా. నువ్వు దాన్ని కూడా వంకబెట్టి మీరు ఇచ్చేస్తే నీ గవర్నమెంట్ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కాలంలో, ఇది చెన్నారెడ్డి అంజయ్య ఆ పీరియడ్లో జరుగుతున్నటువంటి ముచ్చట ఇది. 45 సంవత్సరాల కింద నుంచి మా వయసే అంత ఉంది. 45 సంవత్సరాల నుంచి మీరు పనిచేసుకుంటూ మీకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉండదు, దాని మీద అవగాహన ఉండదు, బడ్జెట్ ఎలొకేషన్ చేయరు. అక్కడ జరుగుతున్న వర్క్ ఎంతవరకు జరిగింది ఏందని మీరు అక్కడ కూర్చుంటే ఇన్ని సంవత్సరాలు పాలన చేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది? అది ఎస్ఎల్బిసి సొరంగం ఎందుకు ఆగింది అంటున్నా. అంటే మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు. మధ్యలో వచ్చిన చంద్రబాబు నాయుడుకి లేదు, ఎన్టీ రామారావు సరిగ్గా చేయలే. తర్వాత మీరు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అని చెప్పినాడు, ఏదో నామినల్గా ఇన్ని ఫండ్స్ చేయటం, దాంట్లో ఇంత వానికింత వీనికింత అయిపోవడం, గవర్నమెంట్లు పోవడం. కానీ నిజంగా జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల కళ మాకు అది. ఎస్ఎల్బిసి ద్వారా మాకు నీళ్ళు వస్తాయి, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లేని నల్గొండ అవుతుందని చెప్పి అక్కడ ఉన్న తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ, అటు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రాంతం చౌటుప్పల కానీ, నార్కెటిపల్లి, చిట్యాల ఇవన్నీ కూడా శశశ్యామలమై భూగర్భ జలాలు పెరుగుతాయి. మన ఫ్లోరైడ్ పీడితల రహిత తెలంగాణ కావాలి అవుతుందని చెప్పి మేము ఆశపడితే అది కాకపోతే మా సారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? కాళేశ్వరం నీళ్ళు 600 మీటర్ల కింద ఉన్నటువంటి సముద్ర మట్టానికి కింద ఉన్న నీళ్ళని లిఫ్ట్ల ద్వారా కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు దపదపాలుగా దాన్ని తీసుకొని ఆ నీరంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి, నల్గొండ జిల్లాకి, అక్కడ సూర్యాపేటకి, అక్కడ తుంగతుర్తికి సాగునీరు, తాగునీరు ఇచ్చినటువంటి ఘనత మా కేసీఆర్ గారి, మా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్నదే. అటువంటి గవర్నమెంట్ని మీరు బదనం చేసిరి, మాటలు చెప్పి ప్రజలలో లేని మాటలు చెప్పి ప్రచారాలు చేసిరి. అంత చక్కదనాల నీళ్ళు ఇది ఎస్ఎల్బిసి కాదని సార్కి తెలిసే వారు అక్కడి నుంచి తీసుకొని ఆ నీళ్ళని సూర్యాపేట దాకా, ఏది మన ఎస్ఆర్ఎస్పి ఉంది కదా, ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్లో కాళేశ్వరం నీళ్ళని కాలువలలో వదిలి ఆ కాలువ ద్వారా చెరువులు నింపి అక్కడ ఉన్న చెక్ డ్యాములు నింపుకుంటూ, చెరువులు నింపుకుంటూ అక్కడి నుంచి సూర్యాపేటకి తీసుకొచ్చి తుంగతుర్తి మొత్తం ఆయకట్టు, సూర్యాపేట మొత్తం కూడా తాగునీరు మూసిలో వచ్చి ఇలా బ్రహ్మాండమైన మిషన్ భగీరథ నీళ్ళు. మేమందరం కూడా చిన్నప్పుడు చాలా ఘోరమైన హేయమైన బతికిన మంచినీళ్ళు లేని నల్లగొండ, ఆ మంచినీళ్ళ కోసం హైదరాబాద్ పారిపోయి వచ్చినాం. మేము క్యాంపస్లో ఉంటే గండిపేట నీళ్ళు దొరుకుతాయట, మంచినీళ్ళు బాగుంటాయట, గండిపేట నీళ్ళు తాగి తెల్లగా అవుతారట, మంచిగా ఆరోగ్యం ఉంటుందట అని చెప్పి హైదరాబాద్, సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వచ్చి యూనివర్సిటీలో మా ఫ్రెండ్స్ ఉంటే ఆడ పోయి నీళ్ళు తాగేటోళ్ళం. 2-3 రోజులు ఉండి ఇంత మంచి నీళ్ళు అన్నం తినకుండా నీళ్ళు తాగేటోళ్ళం, పొట్ట నిండా నీళ్ళు తాగి ఉండేటోళ్ళం. అయితే ఎటన్నా చేసి ఆ సూర్యాపేట మూసి నీళ్ళు వదిలిపెట్టాలని, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ నీళ్ళు వదిలిపెట్టాలి, హైదరాబాద్లో బతకాలని పారిపోయి వచ్చినాం ఆంచి మేము. అసలు ఈ సబ్జెక్టు ఎంత ఘోరమైన సబ్జెక్టో చూడు. మనుషులు అనేటోళ్ళు మంచినీళ్ళు తాగాల, సరైన నీళ్ళు లేకపోతే మంచినీరు తాగాలని చెప్పి మన వాళ్ళు ఇక్కడ ముంబై బొగ్గుబాయ్ ఇట్లా వలసపోయారు బతుకు తెరుగుకి. మంచినీళ్ళ కోసం మేము నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నుంచి, మూసి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మేము హైదరాబాద్కి. అట్లాంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్న మనకు కూడా అక్కడ నీళ్ళు వస్తే మీరు 45 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రాజెక్టుని ఎండబెట్టి ముందుకు పోకుండా మిషన్ కనుక మధ్యలో పోయి ఆగినట్టు మీరు అట్లా చేసిరు కదా. ఇలా జనాన్ని ప్రాణం తీస్తురి, దాని మీద సరైన అవగాహన లేదా, ఆ మిషన్ టెక్నాలజీ ఏందో తెలియదా, సరైనటువంటి ఇంజనీరు లేకపోయిరి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి కదా. వచ్చింది కాబట్టి ఏదో చేస్తాము ముందుకు పోవాలంటే పోతురి. అందుకే నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఏ పని మొదలుపెట్టినా దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడు. సంవత్సరాలు రోజులు అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ ఎవరు, దానికి సంబంధించిన నిష్ణాతులు ఎవరు, ఒకవేళ ఇదే మనమే చేస్తుంటే నీకు అసలు భూగర్భ ఇంజనీర్లు అందరూ కూడా
దాంట్లో ముందు ఒక వారం 10 రోజులు మొత్తం చూసేవాళ్ళు. సార్ కూడా పోయి చూసేటోడు. ఆయనకు అంత కమిట్మెంట్ ఉంటుంది. ఏ పని చేసినా అంతమంది ఇంజనీర్లు ఉన్నా కూడా వారు సాటిస్ఫై కావాలి. తెలుసు నీకేమున్నది, ఎక్కడోడు అక్కడ పోతిరి, మన గొప్ప చెప్తిరి, వాడు పోమంటే వాడు బా పాపం వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిరి, రాజస్థాన్ నుంచో మధ్యప్రదేశ్ నుంచో గుజరాత్, వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు లోపల పోయినోళ్ళు, మనకాడోళ్ళు కాదు. అవును, ఒక అమెరికా ఇంజనీర్ కూడా ఉండడం తెలుస్తూ ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా, మీ యొక్క దాని కొరకు, మీ యొక్క స్వార్థాల కొరకు, మీ యొక్క హడావుడి కొరకు ఇవాళ ఇంతమంది ప్రజల్ని ఆగం చేస్తారు అనేది మా బాధ. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఇప్పుడు జరిగినది బాధాకరమైనటువంటి అంశము. బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా బాధపడుతున్నాం. ఆ లోపల ఉన్న 8 మందులు కూడా బతకాలని చెప్పి మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మేమందరం మా కేడర్ అంతా కూడా మేము భగవంతుని ప్రేయర్ చేస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆపత్కాలంలో, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఉండి అటువైపు చూస్తున్న సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఈ రకంగా పోవడం అనేది ఇంకా బాధ పెడుతున్నటువంటి అంశం. కాబట్టి మీరు ఈ రాజకీయాలు బంద్ చేయండి. ఈ రాజకీయాలతోటి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. పదవులు అనేది శాశ్వతం కాదు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? వాళ్ళు కంటి మీద నిద్ర లేకుండా 3 రోజుల నుంచి ఆన్నే కూర్చొని ఉన్నారు. తోటి కార్మికులు అందరూ కూడా నిద్ర లేకుండా అక్కడనే ఉన్నారు. ఒక పెద్దగా, రాష్ట్ర పెద్దగా తండ్రి లాంటి వ్యక్తివి నువ్వు. ఒక్కసారి నువ్వు అక్కడికి పోయి నిలబడి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ప్రధానమంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్న నేషనల్కి సంబంధించిన ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఎట్లా సేవ్ చేసి, ఎట్లా సెక్యూరిటీ చేసి, వాళ్ళని రెస్క్యూ టీమ్స్ ఏముంటాయి వాళ్ళందరూ హెడ్స్తో మాట్లాడి, అవసరం అనుకుంటే నువ్వు అన్నే ఉండు. నువ్వు చేసేది ఏముంది, బయటకు వచ్చి ఆడ ఉండి వాళ్ళని అది ఏం జరిగిందో చూసుకొని, ఎంత నష్టం జరిగిందో చూసుకొని, జరిగిన దానికి ఎట్లా జరిగింది, ఏం సంగతో ప్రజలకు వివరించి, దానికి జరిగిన దానికి క్షమాపణ చెప్పి, భవిష్యత్తులో ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోతావు, ఇది అయ్యేదా, ముందుకు పోతుందా పోదా, ఒకవేళ పోకపోతే ఆల్టర్నేట్ ఏంటి, గత ప్రభుత్వాలు ఏమైనా వేరే ఏమైనా చూపించారా? కాబట్టి అవన్నీ కూడా నువ్వు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఉండాల్సిన కాడ ఉండకుండా అయిందాన్ని ఏమంటారు చూడు, అంగట్లో పెట్టి కాందాన్ని కంచంలో పెట్టుకున్నట్టు ఇక్కడ పబ్లిక్ చనిపోతుర్రా బతికిర్రా లోపల ఉంటే నువ్వు ఇది వదిలిపెట్టి ఓట్లు అని చెప్పి ప్రచారం చేస్తే ఇది ఎంతవరకు సబబు అంటున్నాం మేము. ఎక్కడ మెప్పియగలుగుతావు నువ్వు? ఎచ్చటోళ్ళు వేస్తారండి, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, వాళ్ళకి తెలియదు ఎవరు కొట్టేయాలని. చెప్పినావు కాక ప్రెస్లో కూర్చొని మాట్లాడితే పోయేది. అంతగానో హెలికాప్టర్ వేసుకొని 3 రోజులు 3 మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏంది? ఒకవేళ నువ్వు వీడికి వచ్చి ఇక్కడ సమీక్ష చేసిపోతే పోయేటాడివి. ఇక్కడ కనీసం ఒక గంట సేపని ఉన్నావు ఇక్కడ అంటే నువ్వేంది, ప్రజలు చచ్చిపోయినవి లేదు, వాళ్ళ ప్రాణాలు కావు, అది ఏమన్నా కానీ నాకు రాజకీయం ముఖ్యమని చెప్తున్నావు. నువ్వు దీన్ని హర్షించారు అంటున్నాం ప్రజలు మేము. అంటే ఇది పరిస్థితి. ఎస్ఎల్బికి సంబంధించి ఎవరైతే ఆ సంఘటనలో ఇరుక్కున్నటువంటి 8 మంది ప్రాణాలు ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడాలి. దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం ఉన్నది. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించేది ఉండే. సో ఇవాళ ప్రభుత్వం ఏదో మేము గొప్పగా చేసేస్తున్నాం చూపించుకోవడానికి తొందరపడడంతోనే ఇవాళ ఈ సంఘటనకి కారణం కావచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.